కూరగాయలు బాగా నచ్చినాయి కదా. ఎన్ని తీర్లు వచ్చినాయి చెప్పు, ఏమేమి వచ్చినాయి? కాకరకాయలు, దొండకాయలు, బీట్రూట్, టమాటాలు, కొత్తిమీర, బీరకాయలు, కూరలు చెంత, గోడిచిక్కుడుకాయ. ఎన్ని లెక్క పెట్టారు రాజేబాబు? 1 2 3 4 5 6 7 దాంతో 8. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి. 10 రకాలు. మనకు కరీంనగర్ నుంచి వెళ్ళి ఫారూక్ పాషా అని షేటు అర్తికి షేట్ ఉంటాడు అన్నట్టు. ఆడ ఆయన ప్రతి వారం రోజులు 10 రోజులకు ఒకసారి మనం ఫోన్ చేయగానే పాపం కట్టించి అందులో అన్ని రకాల కూరగాయలు వేసి బస్తాలు వేసి పెడితే ఇక ఏ వాళ్ళ కొడుకు కూడా ఎంత ప్రేమ. ఫోన్ చేయంగానే ఒకవేళ వీళ్ళు ఫోన్ ఎత్తకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తా అనుకో, ఫోన్ చేయగానే రెస్పాండ్ అవుతాడు తొందరగా. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి గుమస్తాలకు ఫోన్ చేసి అదే ఇక ఇప్పుడు ఆశ్రమం పెట్టిన నుంచి మెల్లగా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కొన్నాం అంతే. 2009లో స్టార్ట్ చేసినామంటే 10 ఏళ్ళ నుంచి వెళ్ళి పంపిస్తాడు మనకు మంచిగా. మళ్ళీ మళ్ళా ఫోన్ చేయంగానే చెప్పని ఎత్తుతారు. ఒకవేళ ఎత్తకపోయినారు అనుకో మళ్ళీ ఫోన్ చేసి ఆ గుమస్తాలు కూడా ఎంత విలువిస్తారు అనుకుంటున్నావు. నేను ఫోన్ చేయగానే నమస్తే అమ్మ నమస్తే అంటారు వాళ్ళే మొదలు, నేను అనకముందే. 2-3 సార్లు 2 సార్లకి అవుతుంది. ఒకటే రోజు అన్నీ ఒక్కొక్క రోజు అవుతాయి మనకు. ఏమన్నా మిగిలితే అన్ని కలిపి ఒక్కనాడు అనుకుంటే 10 రోజులు పొద్దుపోతుంది. అవును, కాకరకాయలు ఎంత మంచుకున్నాయి మరి. ఎంత సూపర్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఫారూక్ పాషా తుర్కోలే. ఏమో ఒక కొడుకైతే తెలుసు నాకు, వాళ్ళకి ఎందరో పిల్లలు తెలియదు. సరే.